దిష్టి దిష్టి పోయింది. మీడియా అడిగే ప్రశ్నలకి అవకాశం ఇవ్వాలి తప్పితే యాంకర్లే ప్రశ్నలు అడుగుతుంటే ఇంకా మీడియా ప్రశ్నలకి ఏముంటుంది ఇక్కడ అవకాశం. కాబట్టి ఐ రిక్వెస్ట్ త్రూ దిస్ డయాస్ దట్ యాంకర్స్ షుడ్ రిఫ్రెయిన్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ క్వశ్చనింగ్, ఓన్లీ దే మస్ట్ ప్రొసీడ్ విత్ ది ఆర్గనైజింగ్ ది అకేషన్. దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ డిమాండ్ అట్ ఆల్. అండ్ నౌ కంగ్రాచులేషన్స్. మీరు నా మీదకి ఎందుకు వచ్చారు? వాళ్ళని కదా ప్రశ్న అడగమన్నారు. నేను మీ మీదకి రాలేదు. ఇట్ హ్యాస్ బీన్ మీడియా హ్యాస్ లైక్ ఫర్ మెనీ అకేషన్స్ అండ్ ఆల్ ఆఫ్ us, మోస్ట్ ఆఫ్ నాగేంద్ర కుమార్ గారు మీ దగ్గర నిధి ఉంటది కదా, ఏదో నేను చిన్న పిల్లని ఒకటి అడిగాను. కాదు మెయిన్ క్వశ్చన్, అలాగే ఇనిషియేట్ చేయకూడదు. అండ్ హౌఎవర్ ఫెంటాస్టిక్ గా ఉంది గ్లింప్స్ మాత్రం. అండ్ రియల్లీ all people said now, that is really looking really above the bar and on a very high level కనిపిస్తుంది. And we really wish, ఎందుకంటే టుడే తెలుగు సినిమా is competing with the world cinema, and this also falls in that category. I wish it. And కార్తిక్ డైరెక్టర్గా ఇప్పుడు వృషకర్మ వృషాకృతి అని విష్ణు సహస్రంలో ఉన్న మాట మీరు చెప్పారు ఇందాకలా. బట్ వృషకర్మ హ్యాజ్ అనదర్ మీనింగ్ ఆల్సో. కర్ణుడిని కూడా వృషకర్ముడు అంటారు, కర్ణుడిని కూడా. ఈ రెండు క్యారెక్టర్లో ఒకటి సేవియర్ క్యారెక్టర్ ఒకటి కనిపిస్తున్నది, జనరస్ క్యారెక్టర్ ఇంకోటి కనిపిస్తున్నది. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డిపెక్టెడ్ ఫర్ నాగ చైతన్య ఇన్ దిస్ క్యారెక్టర్? ట్రైలర్లో చెప్తాను. ట్రైలర్లో చెప్తారా? కాదా, లైక్ స్పాయిలర్స్ ఇవ్వద్దు అని అంతే. స్పాయిలర్స్ ఏముంది, సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. సినిమా రిలీజ్ అవ్వలేదు కదండి. సినిమా కంప్లీట్ అయింది కదా. అంటే ఏం లేదు, అంటే నేను చెప్పాను కదా, సృష్టి ధర్మాన్ని నిలబడడానికి వచ్చినాడు వృషకర్మ. సో అంతవరకే నేను చెప్పగలను. ఏం చెప్పినా సినిమా చూసిన తర్వాత ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎలాబొరేట్ మోర్ అబౌట్ ఇట్. అంటే బీ గుడ్ డూ గుడ్ కదా ఏ సినిమాలో హీరో అయినా. వాట్ డస్ రియల్లీ నాగ చైతన్య గారు హ్యావ్ ఇన్ దిస్ టు డూ అన్నది పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను నేను. ఎస్ సార్, మీరు చెప్పినట్టే. సో ఇట్స్ లైక్ డూ గుడ్ బీ గుడ్ అన్నారు కదా. సో సేమ్ క్యారెక్టర్. సో ఐ కాంట్ రివీల్ మోర్ దెన్ దట్. అందుకే ఏం చెప్పట్లేదు. ప్లేయింగ్ ఏ ట్రెజర్ హంటర్ ఇన్ దిస్. నాగ చైతన్య గారు, మీరు ఈ సినిమా నా కెరీర్ బెస్ట్ అన్న ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్. టుమారో యూ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ విల్ డూ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎస్ అండి, ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒకటి, వృషకర్మ ఒకటి. దట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్. దట్స్ వాట్ ఇట్ ఈస్. కానీ ఈ సినిమా మీకు అంత ఇంప్రెషన్ మైండ్లో, మంచి హిట్ సినిమాలు చేశారు మీరు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవర్ సిన్స్ యువర్ బిగినింగ్. ఈ సినిమా మీకు ఎందుకు అంత మీ మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి? కార్తిక్ ఇచ్చిన నరేషన్ అండి. ఆ నరేషన్ తర్వాత దట్ ఈస్ ద ఫీలింగ్ ఐ గాట్. అండ్ సినిమాలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, నా క్యారెక్టర్ ఒక ట్రెజర్ హంటర్గా, ఇవన్నీ చూస్తే నాకు ఇప్పటి వరకు అన్నీ కలిసి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదండి. సో ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫర్ అ విన్నర్. అండ్ ద స్టోరీ ఈజ్, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఇట్ విల్ బీ వెరీ ఫ్రెష్. యూ విల్ బీ వెరీ షాక్డ్ అండ్ ఎక్సైటెడ్. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఎప్పుడు గ్లిమ్స్ ఈవెంట్లో చెప్పలేదండి, ఎప్పుడు మీరు మాట్లాడలేదు బెస్ట్ ఫిల్మ్ అని సో ఫార్. సో అది దాంతో అర్థం చేసుకోండి. హాయ్ నాగ చైతన్య. గ్రేట్. హాయ్ సార్. హాయ్ గారు. తండేల్ కూడా చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, చాలా పెద్ద క్యాన్వాస్, అండ్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ దట్ ఫిల్మ్. ఈ సినిమా కూడా అదేలాగా, అంటే డిఫరెంట్ జానరా అండ్ ఆల్ దట్, బట్ ఇది కూడా పెద్ద స్పాన్ ఉంది. సో మీ కెరీర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అనుకోవచ్చా? Yeah, that's a nice way to look at it అండి. డెఫినెట్లీ కెరియర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వృషకర్మలో ఉన్న ఇదేంటంటే ద విఎఫ్ఎక్స్ అండి. అది నాకు తెలీదు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లో అదంతా ఎలా ఉంటుందని. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 70% పైన విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లోతో వర్క్ చేయటం అండ్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ దట్ ద విఎఫ్ఎక్స్ డిమాండ్స్. అండ్ అదే కాకుండా కార్తిక్ ఒక కంప్లీట్లీ న్యూ వరల్డ్ డిజైన్ చేశాడు. మీరు కేవ్ సెట్కి వచ్చారు, కేవ్ సెట్కి వచ్చి ఆ సెట్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అదే కాకుండా నంబర్ ఆఫ్ సెట్స్ ఇలా ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ అ కంప్లీట్ యూనిక్ వరల్డ్ దట్ ఈస్ బిల్డ్. సో ఇవన్నీ చూస్తే అంటే తండేల్ ఇస్ డెఫినెట్లీ వన్ స్టాండర్డ్. ఐ థింక్ దిస్ విల్ సర్పాస్ దట్ ఫర్ షూర్.
రైట్ కార్తిక్ జనరల్గా గ్లిమ్స్లో స్టోరీని రివీల్ చేయటం లేదంటే విలన్ క్యారెక్టరైజేషన్ రివీల్ చేయటం ఇంత డీటెయిల్గా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ షోయింగ్ ఎ సీన్ ఇన్ ద ఫిల్మ్. ఎస్ సార్. గ్లిమ్స్ అంటే టక్ టక్ అని ఫాస్ట్ ఫ్రేమ్లో వెళ్తుంటుంది. దిస్ వన్ యూ హెల్డ్ ఇట్ అండ్ షోన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఈవిల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఎస్ సార్. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్స్ ఏమన్నా అనుకునే లోపల ఇమీడియట్గా దట్ లాస్ట్ షాట్ వాజ్ లైక్ very heroic, very commercial, right? So we can expect that kind of blend. Heroism meets content. ఎస్ సార్. ఎస్ సార్. డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే అంటే విలన్ని చూపించారు, ఒక ఇన్హ్యూమన్ లాంటి విలన్ని చూపించారు. సో అతన్ని ఎదుర్కోబోతున్న ఒక హీరో కూడా ఉండాలి కదా. సో అదే గ్లిమ్స్లో చెప్పడానికి ట్రై చేసామండి. అండ్ ద గ్లిమ్స్ ఈజ్ జస్ట్ ఫర్ 2 minutes. యూఆర్ గోయింగ్ టు విట్నెస్ 3 hours ఫిలిం. రైట్. ఇంకోటి గ్రాఫిక్స్ అనేది పెద్ద ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ద ఫిల్మ్. మీరు సెట్ చేసి గ్రాఫిక్స్ని బ్లెండ్ చేయటం, నేను సెట్ కూడా వచ్చాను. సో ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ గ్రాఫిక్స్ కెన్ బి సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద విజువల్స్ అనేసి. సో గ్రాఫిక్స్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడున్న ఫిల్మ్స్కి? అంటే ప్రీ విజువలైజేషన్ చేసుకోవాలి ఇటువంటి ఫిల్మ్స్, ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్స్ విత్ మిథికల్ స్టోరీ లైన్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ ఎట్ గ్రాఫిక్స్ లెవెల్. దానికి మీకున్న ఛాలెంజెస్ ఏమొచ్చని, ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే డెఫినెట్గా మనకి అంటే ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం అండి. మనకి ఇంతకుముందు అంత అవేర్నెస్ లేదు ఆన్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం. అది పక్కన పెడితే లైక్ మేము ఈ కథ అనుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యావ్ స్పెంట్ ఏ లాట్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. లాట్ ఆఫ్ సీన్స్ మేము ముందే ప్రీ విజువలైజ్ చేసుకుని, సెట్స్ ఎలాగ వేయాలి అనేది చిన్న మినియేచర్స్ ప్లాన్ చేసుకుని. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. అండ్ టు బీ ఫ్రాంక్, కథ చేస్తూ నేను స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఐ ఇన్వాల్వ్డ్ ఎవ్రీ టెక్నీషియన్. ఇప్పుడు నాగేంద్ర గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత సెట్ డిజైన్ ఒకలా చెప్పారు. దట్ సెట్ డిజైన్ హ్యాస్ హెల్ప్ మీ టు డెవలప్ అ స్క్రీన్ ప్లే ఆల్సో. ఇన్ ది సేమ్ వే వెన్ ఐ స్పోక్ టు రాజీవ్, ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత సీజీ ఆస్పెక్ట్స్ గురించి, ఇందులో ఉన్న సీజీ ఎలిమెంట్స్ గురించి వెన్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ హిమ్. సో వెన్ ఐ అండర్స్టూడ్ how to achieve those CG elements in the film, then the story got evolved more. I mean, screenplay got evolved more. Alage each and every technician, editor avvachu, music director avvachu. So that's how it got evolved, and so we have done an immense pre-production for this. Almost 1 year pre-production jarigindi. So challenges ante main ga VFX ki biggest challenge ekkada ostadi ante time andi. We have to give them time. సో అందుకే మేము క్లైమాక్స్ ఎప్పుడో ఫినిష్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దట్ ఆన్ టైమ్ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ అని. బాబీ గారు ఇక్కడ టీం మొత్తం మాట్లాడుతూ కూడా లగ్జరీస్ అన్నీ కూడా కట్ చేసుకుని మరీ షూట్ చేసామని చెప్పారు. మీకు చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత చెప్పారు? బడ్జెట్లో అయిందా? మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి? అంటే ఇది కార్తీక్ కథ నరేట్ చేసినప్పుడు 4 hours నరేట్ చేస్తాడండి. నథింగ్ లెస్ దెన్ 4 hours. దాంట్లో మనం చూసుకోవచ్చు ఏది అన్నది. అది కొద్దిగా పెరగచ్చు, కొద్దిగా తగ్గొచ్చు. బట్ నాగేంద్ర గారు కానీ, లేకపోతే విఎఫ్ఎక్స్ వాళ్ళు కానీ, కార్తిక్ కానీ, వి డిస్కస్ ఎ లాట్ అండ్ హౌ టు అచీవ్ ది బెస్ట్, ఎలా తెచ్చుకోవాలి ఎఫిషియెంట్ కానీ మేము ఎక్కువ డిస్కస్ చేస్తాం. దానికి అందరూ కోఆపరేట్ చేస్తాం, దాంట్లోనే వెళ్తాం. దాన్ని బట్టి కొద్దిగా పెరుగుతుంది, లేకపోతే ఇది అవుతుంది. కానీ ద థింగ్ ఇన్ పర్టికులర్ వేస్టేజ్ ఏంటని ఏది చెప్పలేము. మేము వాట్ ఎవర్ వీ స్పెండ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఆన్ ది స్క్రీన్. మొత్తం సినిమా చూస్తే కూడా మీకు అది అర్థం అవుతుంది. ఓకే, కార్తిక్ గారు. అండ్ సారీ సార్, ఆయన నాగేంద్ర గారు లగ్జరీస్ అన్న పదం ఎందుకు వాడారంటే, అంటే రాత్రి పగలు కష్టపడి చేసాం కొన్ని ఎపిసోడ్స్ మేము అచీవ్ చేయడానికి, లేదా కొన్ని సెట్స్ మేము అచీవ్ చేయడానికి రాత్రి పగలు. అంటే లగ్జరీ అంటే ఆయన ఉద్దేశం మేము పడుకోలేదు, పని మీదే ఉన్నామని. మాకు శుభ్రంగా అన్ని లగ్జరీస్ ఉన్నాయండి. మేము కార్లో వస్తున్నాం, చైతన్య గారు ప్రొడక్షన్ వెహికల్స్లోనే వెళ్తున్నాం. సో అంటే ఆయన లగ్జరీ అనే పదం ఎందుకు వాడారంటే, లైక్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఆయన మెన్షన్ చేశారు. ఈవెన్ చైతు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాం, నైట్ షూట్స్ ఎక్కువ పెట్టి అని. సో ఆ లగ్జరీ అనమాట ఆయన చెప్పారు. అదే కార్తిక్ గారు. చైతన్య గారు, మీకు నైట్ షూట్లకి మీరు ఎప్పుడు చేయరు, అట్లాంటిది నైట్ షూట్లు చేశారని చెప్పారు ఇందాక మాట్లాడుతూ. ఎప్పుడు చేయను అనేది కాదు.